మాదాపూర్ హైటెక్స్ లో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోంది. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2వ ఎడిషన్ కు భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సహా సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, ఎలా ఉన్నాయి అక్కడ ఏర్పాట్లు? సుజన్, సుమిత్ర, గద్దర్ అవార్డ్స్కు సంబంధించిన 2వ ఎడిషన్ గద్దర్ అవార్డుల పురస్కారాలు మరికొద్దిసేపట్లో ప్రారంభంగా దీనికి మాదాపూర్ హైటెక్స్లో భారీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ప్రభుత్వం తరఫున. అయితే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా గత ఏడాది నుంచి కూడా ఈ అవార్డుల పురస్కార ప్రదానోత్సవం చేస్తుంది. అయితే ద్వితీయ విఘ్నం లేకుండా 2వ ఏడాది కూడా అదే తరహాలో, అంటే గత ఏడాదిని మించి ఒక భారీ స్థాయిలో ఈ అవార్డుల ప్రదానోత్సవం అనేది జరగనుంది. సీఎం రేవంత్తో పాటు సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్ వీరందరూ కూడా మరికొద్దిసేపట్లోని ఈ ప్రాంగణానికి చేరుకోనున్నారు. అయితే ప్రధానంగా 3 విభాగాల్లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ప్రధాన విభాగం 2025 సంవత్సరానికి సంబంధించి సినిమాలకు సంబంధించి నటీనటులకు కానీ సాంకేతిక నిపుణులందరికీ కూడా ఈ ప్రధాన విభాగంలో అవార్డుల ప్రదానోత్సవం ఉంది. అలాగే ప్రత్యేక జ్యూరీ అవార్డులు ఉన్నాయి. అలాగే లెజెండరీ పురస్కారాలు ఎన్టీఆర్ అవార్డు ఈసారి మెగాస్టార్ చిరంజీవికి ఇస్తున్నారు. అలాగే కాంతారా అవార్డును మన కమల్ హాసన్కి, పైడి జయరాజ్ అవార్డు, ఇలా రకరకాల కేటగిరీలకు సంబంధించిన అవార్డులన్నీ కూడా వీటన్నిటిల ప్రధానోత్సవం అనేది జరగనుంది. గతంలో కంటే భారీ స్థాయిలో ఈసారి ఏర్పాట్లు అనేవి చేస్తూ వస్తున్నారు. ప్రతి ఏడాది కూడా ఉగాదికి నేపథ్యంలో లాస్ట్ ఇయరే ఉగాదికి ఇవ్వాలని చెప్పి అనుకున్నప్పటికీ కూడా కాస్త సమయాభావం వల్ల లేట్ అయింది. బట్ ఈసారి చెప్పినట్టుగానే ఉగాది రోజు ఈ పురస్కార ప్రధానోత్సవం జరగనుంది. ప్రధానంగా ఈసారి తెలంగాణ నేపథ్యంలో తెలంగాణ ఇతివృత్తాలతో రూపొందిన సినిమాలు ఎక్కువగా ఉత్తమ పురస్కారాలను గెలుపొందడం అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. అలాగే లెజెండరీ అవార్డుల్లో కూడా మెగాస్టార్ చిరంజీవి కానీ, కమల్ హాసన్, జయసుధ, ఇలా ప్రముఖులందరినీ గుర్తించి వాళ్ళకి అర్హులైన వారికి ఇస్తున్నారు అన్నట్టుగా కూడా ఈసారి ప్రకటన ఇచ్చిన తర్వాత ఒక మంచి రెస్పాన్స్ అనేది సోషల్ మీడియా వాళ్ళకి, నెటిజన్స్ నుంచి కూడా రావడం జరిగింది. దీంతో పాటు ఈసారి వస్తున్న అవార్డులు ఎక్కువగా సీనియర్లతో పాటు యువ ప్రతిభకు పట్టం కట్టారు అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతూ వస్తున్న క్రమంలో అందరూ కూడా గవర్నమెంట్ చేస్తున్న ఈ అవార్డుల ప్రధానోత్సవం పట్ల చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమకి ఎంతో స్ఫూర్తిని అందించే విధంగా, మరిన్ని మంచి సినిమాలు తీసే విధంగా కూడా ఈ కార్యక్రమం చేపట్టడం పట్ల వారందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఈ సినిమా ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు, ఆయన అధికారంలోకి వచ్చిన కాడి నుంచి హైదరాబాద్ను సినిమా హబ్గా, ప్రపంచ స్థాయి సినిమా హబ్గా మార్చే ప్రణాళికలు తన వద్ద ఉన్నాయి. సో దానికి చిత్ర పరిశ్రమ వాళ్ళంతా కూడా తన వంతుగా కూడా సపోర్ట్ అందిస్తే ఖచ్చితంగా హైదరాబాద్ను సినిమా హబ్గా, ఒక ప్రపంచంలోనే ఒక సినిమా హబ్గా రూపొందించాలనే ఆకాంక్ష అంతా కూడా ఆయన వ్యక్తం చేసిన క్రమంలో ఇప్పుడు దానికి తగ్గట్టుగానే ఉత్తమ పురస్కారాల ప్రధానోత్సవం, ఇప్పుడు కొద్ది రోజుల క్రిందటే ఈ సినిమా ఫీల్డ్కి సంబంధించి అనేక కంపెనీలు కూడా ఇక్కడ హైదరాబాద్ వస్తున్న క్రమంలో చిత్ర పరిశ్రమకు తన పూర్తి సపోర్ట్ ఉంటుందని చెప్పేసి ఎప్పటికప్పుడు చెప్తూ వస్తున్నారు. మరి ఈరోజు ప్రధానోత్సవం సందర్భంగా యువ ప్రతిభకు పట్టం కట్టి వాళ్ళందరికీ పురస్కారం అందజేయడం పాటు ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారు రేవంత్, ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి, ఆయన ప్రణాళికలు ఏంటి అనేది, ఏం చెప్పబోతున్నారు అనేది కూడా ఆసక్తిగా మారిన పరిస్థితి. సో మరికొద్ది ఒక 30 నిమిషాల్లోనే గద్దర్ అవార్డులకు సంబంధించిన మెయిన్ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. తెలంగాణ సాంస్కృతిక కళాకారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి తమ ప్రతిభను చూపుతూ ఉన్నారు. ఒక్కొక్కరుగా అవార్డు గ్రహీతలు ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే లెజెండరీ పురస్కారాలు తీసుకోనున్న కమల్ హాసన్, మెగాస్టార్ చిరంజీవి వీళ్ళందరూ కూడా రానున్నారు. కొద్దిసేపటి క్రితం దిల్ రాజు కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా గతంలో కంటే ఒక భారీ స్థాయిలో ఈవెంట్ జరగనుంది. ఇతర రాష్ట్రాలకి, అలాగే భారతీయ చిత్ర పరిశ్రమకు కూడా ఒక స్ఫూర్తి పొందేలాగా కూడా ఈ గద్దర్ అవార్డుల పురస్కారం అనేది జరుపుతున్నారు అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న క్రమంలో రేవంత్ ఏం చెప్పబోతున్నారు అనేది కూడా ఆసక్తిగా మారిన పరిస్థితి. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సుజన్.